యాక్చువల్లీ మేము నిన్ననే అయిపోయింది సినిమా చూసుడు. కానీ సో అన్న చెప్పు. సూపర్ అన్న. అసలు నేనైతే అసలు సినిమా అసలు ఏమో అనుకున్నా కానీ ఇక్కడికో పోయింది సినిమా అయితే కదా. మొత్తం అదైతే లాస్ట్ అయితే మనం సినిమా పక్క పెడితే మనం లేచేస్తుంటే చూడు క్లైమాక్స్ ఎండింగ్ టైటిల్ పడ్డది కదా. అవు జై హనుమాన్ అని పడ్డప్పుడు అరే నేను ఘోరంగా అంటే అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు తెలుసా నేను థియేటర్ లో మొత్తం ఘోరం అంటే ఘోరం. నేనే చూసి ఇట్లా పిచ్చర్ అయిపోయి ఇట్లా చూసుకుంటున్నా నేను. అరే ఏంద్ర ఇదంతా అనుకున్నా. అమ్మ వచ్చిన తర్వాత డాన్స్ లేంది థియేటర్ బయట డాన్స్ ఏదో మనం హనుమాన్ జయంతి అప్పుడు మనం ర్యాలీలోకి వెళ్తాం చూడు. అమ్మ తోడు మన సినిమాకి పోయినట్టు అనిపించింది. బండి మీద మనం ర్యాలీలో పోయినాం. మనం సినిమా కాదు పోయింది, సినిమా చూద్దామని పోతే ర్యాలీకి పోయి వచ్చినాం మనం. అసలు హై అయితే నార్మల్ హై కాదు భయ్య, చాలా రేర్ గా తీసుకుంటే హై. సడన్ సడన్ అవన్నీ సడన్ అంటే సడన్ గా అమ్మతోడు ఏందన్నది అసలు ఎక్స్పెక్ట్. అరే నేనైతే సినిమాలో చూసి మస్తు నవ్వుకున్నారా. నేనైతే అది వాడెవడో వాడు పిచ్చుక గూడు ఉంటే చూసిన కూడా ఏమో కానీ సినిమా అది పిచ్చి కూడా వచ్చినప్పుడు తర్వాత హీరోయిన్ వచ్చి నువ్వే కానీ కాకపోతే ఇది కుక్క కాటు కుక్క నోటి నుంచి బొక్క గుంజుకున్నది స్పాయిలర్. ఇది స్పాయిలర్ అలర్ట్ బాబు, స్పాయిలర్ అలర్ట్. ఇది మీరు కొంచెం నెగ్లెక్ట్ చేసుకోవాలి. ఇట్లా చెప్పేసి అట్లా చూసుకోవాలి కదా. ఎంజాయ్ చేసింది చెప్తున్నా భయ్య. నువ్వు ఎంజాయ్ మాత్రం ఎంజాయ్ అంటే ఒకటి గుర్తుకొచ్చిందన్న. రవ్వన్న మాత్రం వాయిస్ తోని నవ్వ అసలుకైంది భలే. అరే ఎట్లా పెట్టిండన్న అసలుకైంది రవణని లోపల మస్తు వచ్చింది తెలుసా. అది ఎట్లా నువ్వు అది అనుకున్నావు కానీ నీ గెటప్ చేయని కానీ అయితే మస్తు నవ్వుకున్నా నేనైతే. క్యారెక్టర్ లుక్ మస్తు నవ్వుతుంది తెలుసా. అసలు ఫస్ట్ వచ్చినప్పుడు అయితే వాంది ఫస్ట్ విలన్ తెచ్చినప్పుడు ఆ బ్యాట్ మ్యాన్ కన్నా అదే అది చూసిన తర్వాత వీళ్ళు కూడా అట్నే పవర్స్ ఉంటాయి అనుకున్నా గానీ మస్తు కామెడీగా అయిపోయింది ఫస్ట్ హాఫ్ లో అయితే. చాలా ఎంటర్టైన్మెంట్ గా కొడతాను అనగానే ఆ ఫ్రెండ్ కొడతాను ఏదో అయితే నన్ను పోయేసరికి అరే నేనైతే పిచ్చి బామ్మ నవ్వుకున్నా, బామ్మతో పాటు నేను నవ్వుకున్నా. డెవలప్మెంట్ మాత్రం చాలా మస్తు కానీ అదేమో కానీ సిస్టర్ సెంటిమెంట్ భయ్యా నాకైతే కన్నీళ్ళు వచ్చినాయి అడిగైతే. అవును అసలు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అది చాలా రీసెంట్ గా ఇప్పుడు చూసిన దాంట్లో అయితే చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అన్న. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన సినిమా. ఐ ఫీల్ లాస్ట్ గా అయిపోయిన తర్వాత నాకైతే ఈ సినిమా హనుమంతుడి సినిమా అయితే ఇంటర్వ్యూలలో చెప్పినట్టు నిజంగా క్యారెక్టర్ ఓన్ చేసుకున్నాం పోయాం మనం బయటకు వచ్చిన తర్వాత కూడా. అసలు అంత ఓన్ క్రియేట్ చేసుకోపోతే అసలు తీసేసుకున్నాం మన క్యారెక్టర్. అసలు సినిమాలో నేనైతే లీనమైపోయినా. హనుమాన్ రావడం ఏంది, ఆ దండం పెట్టడం ఏంది, హనుమాన్కి అబ్బా ఎలివేషన్స్ రా. నేను చూసిండ్రా నేనైతే ఎలివేషన్స్. అరే ఫేస్ రివీల్ చేయకుండా ఎలివేషన్ గంత ఘోరంగా ఇచ్చిందంటే ప్రశాంత్ బిల్డప్ షాట్లు మాత్రం మస్తు చాలా టెక్నికల్ ఆస్పెక్ట్స్ తీసుకున్నాడు, చాలా తెలివిగా ఆలోచించాడు. అందులో కన్నా ఇవింది వెన్నెల కిషోర్ కానీ డాక్టర్ గా అసలు సూట్ అవుతారా అనుకున్నా కానీ మస్తు రోల్ మస్తు చేసుకున్నాడు. అదే సైంటిస్ట్ బాగా కొంచెంసేపు అయినా చాలా బాగా ఎంటర్టైనింగ్ గా ఉంటాడు. కానీ నేనేమనుకున్నా అంటే మిల్లి సినిమాలో పవర్స్ లాగా అట్నే అట్లనే ఆ ఫార్మేట్ అంటే అది కష్టం కదా. కానీ అది కాదు, అది కంప్లీట్ గా బ్యాట్ మ్యాన్ కి హనుమాన్ కి ఉన్న మధ్యలో ఉన్న డిఫరెన్స్. అది చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఒక అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఆలోచన ఇద్దరు పర్సన్స్ చూసే విధానంలో ఉంటది. మనం ఇట్లా ఇప్పుడు ఒక ఏళ్ళు ఉంది కదా, ఇప్పుడు చూసే విధానంలోనే కదా ఉండేది ఏదైనా. అట్లనే ఒక సేమ్ ఇప్పుడు వాడు ఇప్పుడు హనుమంతు ఏంటి పాజిటివ్ గా తీసుకున్నాడు. అవును. ఇప్పుడు ఈడేం చేసిండు డాక్టర్ లో విలన్ తను వేరే ఆస్పెక్ట్ లో ఏంటి స్వార్థంగా ఆలోచించిండు. వాని స్వార్థం కోసం పవర్స్ వాను ఓన్ కోసం వాడు అది చేసుకున్నాడు. అది ఒక సెల్ఫిష్నెస్ వాని స్వార్థం కోసం. అది స్వార్థమే అన్న, ప్యూర్ స్వార్థమే కదా అన్న. అసలుకైంది చాలా బాగా రాసింది అన్న. అసలు ఆ 50 కోట్ల బడ్జెట్ ఇంత హై గ్యాప్ తీసుకున్నది అన్న మాత్రం వర్త్ చేసాడు. ఒక్కటి మర్చిపోయినా అంజనాద్రి ఇంట్రడక్షన్ చూపిస్తాడు. అబ్బా నిజం. ఆ సముద్రం నుంచి వచ్చే కెమెరా యాంగిల్
ఆ హనుమంతుని చూపించి లేయర్స్ ఉంటాయి అన్న, 3 లేయర్స్. ఇట్లా వెళ్ళి ఇట్లా హనుమంతుని బ్యాక్ సైడ్ నుంచి విలేజ్ చూపించే విధానం. స్కై ఇస్ ద హై బై, స్కై ఇస్ ద హై. చాలా అథెంటిక్ ఉన్నాయి, అథెంటిక్ అన్ని అథెంటిక్, ప్రాపర్ సెట్ వాల్యూస్ ప్రాపర్ ఉన్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేను సినిమా. అసలు అంత పోయిన దానికైనా ఉంటుందా తృప్తిగా అనుకున్నా కానీ తృప్తి కాదు కదా, అంతకు మించి తృప్తి అంటే మస్తు. అసలు అసలు సినిమా అయిపోయినా అసలు నాకు ఇంతవరకు ఇప్పటికీ నైట్ పడుకున్నా కూడా అదే గుర్తొచ్చిందా, అసలు ఆ థియేటర్లో ఆ ఒరుడైంది, హనుమాన్ అయింది, ఆ రాలేంది. చాలా హై ఫీల్ అయ్యారు ఆడియన్స్ కూడా, చాలా ఓన్ చేసుకున్నారు. అరే అమ్మ లాస్ట్ కి అయితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనం డాన్స్ వేసాం, గుర్తుంది కదా నీకు? గుర్తుంది భయ, ఎందుకు గుర్తులేదు అసలు. కానీ అదొక యుఫోరియా. అసలు ఆ ఫ్లో లో జై శ్రీరామ్ అనకూడదు, ఆ ఫ్లో లో డాన్స్ వచ్చేసి నాకైతే ఈ యుఫోరియా, అదొక యుఫోరియా నిజంగా. ప్రాక్టికల్ గా నేను రియాలిటీగా నిన్న చూసిన యుఫోరియా అంటే ఏంటిదో. ఎన్ని సినిమాలకు పోయినా, మన ఎన్ని బ్లాక్ బస్ట్లకు పోయినా ఎక్కడని యుఫోరియా ఫీల్ కాలే, కానీ జస్ట్ గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం అందరూ సింక్ అయ్యి, అన్ని వాయిస్లు కోరస్లు సింక్ అయ్యి ఒకటే ఎవరి క్యారెక్టర్ వాళ్ళు డిజైన్ చేసుకుని పెట్టుకున్న విధానం నాకు బాగా నచ్చింది కదా. చాలా అసలు ఏ క్యారెక్టర్కి ఎంతవరకు న్యాయం చేస్తారు అంతవరకే. సో గ్యాస్, మీరు కూడా తప్పకుండా హనుమాన్ మూవీని వాచ్ చేయండి 100%. ఇప్పుడు నువ్వు జై శ్రీరామ్ చేస్తారా, వాళ్ళకి తెలియదా? ఇప్పుడు నువ్వు జై శ్రీరామ్ జై శ్రీరామ్ తెలుసు కదా ఏ మూవీ కళ్ళలో చూస్. ప్లీజ్ తప్పకుండా మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ కూడా కొట్టండి, ఆ బెల్ని టింగ్ అని కొట్టేయండి.